వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మంత్రి కొండ సురేఖ దంపతులు. గోవా సముద్ర తీరంలోని ఐఎన్ఎస్ విక్రాంత్లో ప్రధాని మోడీ దీపావళి వేడుకలు. రియాజ్ను ఎన్కౌంటర్ చేయడంతో టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్న నిజామాబాద్ పోలీసులు. సున్నం చెరువు పరిధిలో హైదరాబాదీతులతో కలిసి దీపావళి పండుగ సెలబ్రేట్ చేసుకున్న కేటీఆర్. తాడపల్లిలోని దేవాదాయ శాఖ ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, రియాజ్ను ఎన్కౌంటర్ చేయడంతో టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్న నిజామాబాద్ పోలీసులు. సిటీలో పలు చోట్ల బాంబులు పేలుస్తూ హర్షం వ్యక్తం చేసిన ప్రజలు. ఉదయం 10:50 గంటల సమయంలో ఆసుపత్రిలో కానిస్టేబుల్ దగ్గర తుపాకీ గుంజుకోబోతుండగా వెంటనే కాల్పులు జరిపి హతమార్చిన ఏఆర్ పోలీసులు. ఐఎన్ఎస్ విక్రాంత్లో దీపావళి పండుగ జరుపుకున్న ప్రధాని నరేంద్ర మోదీ. मेरे दिन बचपन के खेल वो आंगन का गया आंचल का उनका बादल। मेरे आंसुओं की मोती पे मेहरबान लिख देना, मेरे आंसुओं की मोती पे मेहरबान लिख देना, मेरे शरीर के हर हिस्से पे हिंदुस्तान लिख देना। मुझे मंदिर और मस्जिद दोनों प्यारा है, कहीं भगवान लिख देना, कहीं रहमान लिख देना। గోవా సముద్ర తీరంలోని ఐఎన్ఎస్ విక్రాంత్లో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు. నేవీ అధికారులు సిబ్బందితో కలిసి వేడుకలు. ఓవైపు అనంతమైన ఆకాశం ఉంటే మరోవైపు అనంత శక్తులు కలిగిన ఐఎన్ఎస్ విక్రాంత్ ఉంది. సముద్ర జలాలపై పడే సూర్యకాంతులు దీపావళి వెలిగించే దీపాల్లాంటివి. ఐఎన్ఎస్ విక్రాంత్లో దీపావళి జరుపుకోవడం గర్వంగా ఉంది అని ప్రధాని మోదీ అన్నారు. हमें गर्व है कि पिछले एक दशक से हमारी सेनाएं तेजी से आत्मनिर्भरता की ओर कदम बढ़ा रही है। हमारी सेनाओं ने हजारों ऐसे सामानों की लिस्ट बनाई और तय किया कि अब ये सामान बाहर से नहीं मंगवाया जाएगा। नतीजा ये हुआ कि सेना के लिए जरूरी ज्यादातर साजो सामान अब देश में ही तैयार होने लगा है। पिछले 11 वर्षों में हमारा डिफेंस प्रोडक्शन 3 गुना से ज्यादा हो गया है। पिछले साल तक ये रिकॉर्ड 1.5 लाख करोड़ रुपए से अधिक पहुंच गया है। मैं एक और उदाहरण देश को बताना चाहता हूं। 2014 से अब तक
भारतीय शिपयार्ड से नौसेना को 40 से ज्यादा स्वदेशी युद्धपोत और पनडुब्बियां मिले हैं। और देशवासी, आप जहां भी मुझे सुन रहे हो, एक आंकड़ा याद रखना, और मैं पक्का मानता हूं आज आपके सुनने के बाद आपके दिवाली के दिए और ज्यादा तेज प्रकाशित हो जाएंगे। जो मैं कहना चाहता हूं वो क्या है? आज हमारी क्षमता क्या है? अब तो औसतन हर 40 दिन में एक नया स्वदेशी युद्धपोत या पनडुब्बी नेवी में शामिल की जा रही है। हर 40 दिन में एक। साथियों, हमारी ब्रह्मोस और आकाश जैसी मिसाइलों ने ऑपरेशन सिंदूर में भी अपनी क्षमता साबित की है। ब्रह्मोस को तो नाम ही ऐसा है कि सुनते ही कई लोगों को चिंता हो जाती कि ब्रह्मोस आ रहा है क्या। अब दुनिया के कई देश इन मिसाइलों को खरीदना चाहते हैं। मुझे विश्व के जो भी लोग मिलते हैं उनकी इच्छा एक होती है कि हमें भी मिल जाए। भारत तीनों ही सेनाओं के लिए हथियार और उपकरण एक्सपोर्ट करने की क्षमता बिल्ड कर रहा है। हमारा తిరుపతి శ్రీ వెంకటేశ్వర నేషనల్ జూ పార్క్ లోని వైట్ టైగర్ సమీర్ మృతి చెందింది. అనారోగ్యంతో బాధపడుతున్న సమీర్ మూత్రపిండాల్లో నీటి నిల్వ వృద్ధాప్యం కారణంగా మరణించినట్లు వెటర్నరీ వైద్యులు తెలిపారు. 2011లో హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ నుంచి తిరుపతి జూ పార్కుకు తరలించబడిన ఈ పులి అప్పటి నుంచి అక్కడే సంరక్షణలో ఉంది. సమీర్ మృతిపై జూ పార్క్ అధికారులు విచారం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు బస్టాండ్ సెంటర్ వద్ద గ్రానైట్ లారీ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి ఘోర బీభత్సానికి కారణమైంది. లారీలోని భారీ రాళ్లు రోడ్డుపై ఎగిరిపడ్డాయి. లారీ ఇంజిన్ పూర్తిగా నష్టపోయింది. డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించబడ్డారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై తీవ్ర విమర్శలు చేశారు. తనపై మానసిక హింస జరుగుతుందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థుల కోసం అభివృద్ధి పనులు చేయలేదా? ఫిరాయింపు ఎమ్మెల్యే అడిగితేనే ఎందుకు చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్లకు రాజ్యం నడిపే తెలివి లేదన్నారు. ఆ ఫలాలు ఎవరు అనుభవించాలి? కష్టపడ్డ కార్యకర్త అనుభవించాలి. వాడేవాడు సార్ అంటున్నా. మరేం ఏదైతే మమ్మల్ని అరిగోత పెట్టుకుని ఏదైతుందో ఇవాళ మళ్ళీ ఏదైతున్నదో మళ్ళీ మాకు పెత్తనం చెప్తా. అభివృద్ధి అని మాకు అర్థం కాదు సార్ అంటున్నా. అభివృద్ధి
కాంగ్రెస్ వాడు చెప్తారు మీరు అభివృద్ధి చేయరా, మీరు మంజూరు చేయరా? మీరు అసలు సిద్ధాంతం పెట్టుకున్నారా? ఓన్లీ పార్టీ ఫిర్యాదు చెప్తే నేను పని చేస్తా అని చెప్పని పేపర్ పెట్టండి, బోర్డు పెట్టండి. పార్టీ ఫిర్యాదుదారునికి అవకాశం, ప్రతిపాదన. అట్లయినా కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నది ప్రభుత్వం కాదు సార్. రాజకీయ క్లారిటీ ఉండాలి. ఇప్పుడు మనం యుద్ధం చేస్తుంటే మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం అనేది క్లారిటీ ఉండాలి. ఉండదు సార్. మనం ఏ పక్షం ఉన్నాం? మనం శత్రుపక్షం వచ్చి మనం పక్కన సొచ్చి వాడు పక్కన బల్లం పెట్టి కొడుతుంటే మేము ఎక్కడికి వెళ్ళి కొట్లాడతాం? ఏముంది కొట్లాడతాం? మన ప్రత్యర్థి వచ్చి మనం పక్కన వచ్చేది ఇస్తుందో పక్కలో బల్లం పెట్టి కొడుతుంటే నువ్వు ఎట్లా ఎవరిగా కొట్లాడతావు? అభివృద్ధి అంటే ఏంటి? మీరు పార్టీ ఫిర్యాదు చెప్తే అభివృద్ధి చేస్తాం తప్ప మీరు చెప్తే చేయరా? అంటే మాకు కనీసం ప్రతిపాదించే ఆలోచన లేదు సార్. మాకు కాంగ్రెస్ లో తెలివిలేదు రాజ్యం ఎట్లా చేయాలను. కాంగ్రెస్ లో తెలివిలేదు సార్ రాజ్యం ఎట్లా చేయాలను. మాకు ఎట్లా పొట్టు నింపుకోవాలో మాకు తెలియస్తారంటూ నేను. ఇప్పుడు మొత్తం జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో వాడు ఎవడు అదేంటి బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్, గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్, గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్. వాడు పొట్ట నింపాలి. వాడు ఎవరు సార్ అడుగుతున్నాను? దయచేసి ఒక్కటి రేపు ఒకటి పెట్టండి. హూ ఇస్ దిస్ గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్? మున్సిపాలిటీల వర్క్ వచ్చినా వాడే చేయాలి, వాటర్ వర్క్స్ వర్క్ వచ్చినా వాడే చేయాలి, గోదాములు వచ్చినా వాడే చేయాలి. ఏ సార్ మరి చేసుకోవాలి బతకని. మనకి ఆశ ఎక్కున్నట్టు బతకని సార్. కనీసం మా రాజకీయ హక్కులు మేమంటే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం సార్. మేమంటే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం. మా 4 దశాబ్దాల పోరాటాల ఫలితం సార్ ఇది అంటున్నాను నేను. ఇది మా 4 దశాబ్దాల పోరాట ఫలితం సార్ అంటున్నాను నేను. తేలిపోతుంది సార్. వారం 10 రోజులు ఎలక్షన్ డిక్లేర్ కాగానే ఇటు ప్రభుత్వ పార్టీ ఏది నిర్ణయం తీసుకుంటుంది. కానీ మనిషిని ఏదైతుందో మానసికంగా హింసించద్దు సార్. మమ్మల్ని మీరు మానసికంగా హింసిస్తున్నారు. ఎవరైతే కాదని ఒకటికే కథం చేయి సార్ అంటున్నాను. ఎవరైతే నిర్ణయించుకో ఆ పాపం వాళ్ళ దక్కుతుంది సార్. ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ నీకు విశ్వాసం లేదు మనకి ఎంత కనబడుతుంది. మీ 20 మంది సభ్యులు ఎక్కువ ఉన్నారు సార్ అధికంగా. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ కును బీఆర్ఎస్ మధ్య వ్యత్యాసం ఏదైతున్నదో ప్రతిపక్షాల మన మధ్య 20 సంఖ్య ఉంది సార్ అంటూ నేను. ఎంఐఎం ఇండిపెండెంట్ పక్కన పెట్టండి. మన పార్టీని మనం చక్కగా చూసుకోకుండా నేను వాడేవనా తీసుకెళ్ళి పక్కన పెట్టుకుంటే ఇప్పుడు ఏమైనా మంచిదంటే కాంగ్రెస్ వాడిని మీరు అడ్జేస్తాం కదా సన్నగా అర్థం కాదు. ఢిల్లీలో కూడా ఈ విషయం చెప్పింది కదా సార్. కేసీ వేణుగోపాల్ ఇన్ఛార్జ్ ఈ విషయం చెప్పింది. పార్టీ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనే విషయంలో అరే గంగలు నువ్వే నన్ను చేసింది ఇట్లా. శ్రీధర్ బాబు గారు నన్ను సత్యం చెప్తున్నా. మానసిక హింస గురి కావడానికి కారణం ప్రధానంగా శ్రీధర్ బాబు గారు 2 లక్షల మరి ఇల్లు ఇస్తారని చెప్పండి. ప్రాబ్లం చెప్తున్నాను. ఆమెను గెలిపిస్తుండే ఒట్టి నన్ను ఏదైతుందో ఆ మేకలుగా ఇట్లా బలిచ్చినట్టు ఇచ్చినట్టుండే. పార్టీలో కలిసి పని చేసిన వాటి మీరు మీకు దుఃఖం జరగద్దని మేము ఏమైంది జడ్జిమెంట్ ఏమైంది అంటున్నా. ఏమైంది అంటున్నా. 50 సంవత్సరాల కాలమే స్థానిక కాదు సార్. నేనేమంటున్నా నా కొరకు అడుగుతాను. నాకే పదవి అక్కర్లేదు మీ గురించి కాదే. దయచేసి నాకే పదవి అక్కర్లేదు. మీ గురించి మిమ్మల్ని చెప్పిన మా ఊళ్ళకు నాకు కావాలంటే 24 గంటలు పట్టుకొస్తా అని చెప్పి నేను 24 గంటలు బుక్ చేస్తే ఎక్కేస్తా అని చెప్పి నేను. నాకు కాదే నా కార్యకర్త హక్కులు నేను కాపాడాలి. మరి రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేత పాదయాత్ర ఎట్లా నడిచామన్నా? తాడేపల్లిలోని దేవాదాయ శాఖ ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు. కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి సంబరాల్లో పాల్గొన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.
పెట్టించాను. ప్రధాని నరేంద్ర మోదీ గోవాలో ఐఎన్ఎస్ విక్రాంత్ను సందర్శించి నౌకాదళ సిబ్బందితో కలిసి దీపావళి వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐఎన్ఎస్ విక్రాంత్ మన రక్షణ దళాల సామర్థ్యానికి ప్రతీక అని, దాని పేరు వింటేనే శత్రువులకు నిద్ర పట్టదని అన్నారు. ఛత్రపతి శివాజీ ప్రేరణతో నావికా దళం ముందుకు సాగుతుందని కొనియాడారు. ఆపరేషన్ సింధూర్లో పరాక్రమం ప్రదర్శించిన త్రివిధ దళాలకు ప్రధాని సెల్యూట్ చేశారు. जीएसटी बचत उत्सव में इन जिलों में रिकॉर्ड बिक्री हो रही है, रिकॉर्ड खरीदी हो रही है। जिन जिलों में कभी माओवादी आतंक ने संविधान का नाम नहीं लेने दिया, संविधान के दूर से भी दर्शन नहीं करने दिए, आज उन्हीं जिलों में स्वदेशी का मंत्र गूंज रहा है और गुमराह हुए नौजवान 303 छोड़ करके संविधान को माथे पर लगा रहे हैं। साथियों, आज भारत तेजी से आगे बढ़ रहा है। हम 140 करोड़ देशवासियों के सपनों को पूरा कर रहे हैं। जमीन से लेकर अंतरिक्ष तक पहले जो कल्पना से भी परे था, आज वो सफलताएं, वो उपलब्धियां हम अपने सामने देख रहे हैं। ये गति, ये प्रगति, ये परिवर्तन देश का विश्वास और विश्वास की कोख से पैदा हुआ विकास का मंत्र, राष्ट्र निर्माण के इस महान कार्य में हमारे सैन्य बलों की बहुत बड़ी भूमिका है। आप प्रवाह में बहने वालों में नहीं है। गंगा कहे गंगादास, जमुना कहे जमुनादास, ये सेना की रगों में नहीं होता है। प्रवाह में बह जाने वाले लोग आप नहीं है। आप में क्षमता है प्रवाह को दिशा देने की, प्रवाह को मोड़ने की। आप में साहस है समय को मार्ग दिखाने का। आप में पराक्रम है अपरिमित को पार कर जाने का। आप में हौसला है अनन्य को लांग जाने का। हमारी सेना के जवान जिन पर्वत शिखरों पर डटे हैं, वो शिखर भारत के विजय स्तंभ बनकर के उभरे हैं। आप जिस सागर के सीने पर खड़े हैं, इस समंदर की महान लहरें भी भारत का जय घोष कर रही है। भारत माता की जय सिर्फ आप नहीं, एक एक लहर बोल रही है। आपसे सीखा है। आपने समंदर की लहरों को भी मां भारती का जय जयकार करने का जज्बा पैदा कर दिया है।
इस कोलाहल से भी एक ही स्वर निकलेगा। समंदर की हर लहर से, पहाड़ों से चलती हुई हवा से, रेगिस्तान से उड़ती हुई मिट्टी से अगर कान खोल करके सुनेंगे, दिल दिमाग को जोड़ करके देखेंगे, तो मिट्टी के कण-कण से, जल के बूंद-बूंद से एक ही आवाज निकलेगी, भारत माता की जय, भारत माता की जय। इसी उत्साह और विश्वास के साथ मैं आप सभी को एक बार फिर, आपको, आपके परिवारजनों को, 140 करोड़ देशवासियों को दीपावली की हार्दिक शुभकामनाएं देता हूं। आप सबको मेरी बहुत बहुत शुभकामनाएं हैं। विजयश्री के साथ हमेशा विजय को अपने भीतर पालते रहिए, विश्वास को पालते रहिए, संकल्प को सामर्थ्यवान बनाते रहिए। सपने ऊंची उड़ान से भरे हो। इसी शुभकामनाओं के साथ मेरे साथ बोले, भारत माता की। సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మంత్రి కొండ సురేఖ దంపతులు జూబ్లీ హిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో భేటీ. కొండ దంపతులను సీఎం నివాసానికి తీసుకెళ్లిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. దీపావళి పండుగను పురస్కరించుకొని యూపీ అయోధ్యలో అత్యధిక దీపాలు వెలిగించబడుతూ ప్రపంచ రికార్డు స్థాపించబడింది. ఒకేసారి 22.23 లక్షలకి పైగా దీపాలు వెలిగించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు పొందింది. అయితే దీపోత్సవం తర్వాత మిగిలిన నూనెని స్థానికులు బాటిళ్లలో నింపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నేటిజన్లు దీన్ని పేదల పరిస్థితికి చిహ్నంగా పేర్కొంటూ కామెంట్లు చేస్తున్నారు. अच्छा नहीं लग रहा है। अरे कोई बात मतलब नहीं बनेगी। आज भैया अयोध्या के इस्तीना क्या होते भाई, अयोध्या ना हो सब वीडियो बना करके लोग के डाल इतना నేర్మేట్లో పంజా శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో నేర్మేట్ ఓల్డ్ విలేజ్ బొడ్రాయి సమీపంలో ఘనంగా సద్దర్ ఉత్సవాలు జరిగాయి. పంజా శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ గత 17 సంవత్సరాలుగా ఈ సద్దర్ ఉత్సవాన్ని జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా మిత్రుల ప్రోత్సాహం కూడా నాకు ఉత్సాహాన్ని కలిగించి ఈ స్థాయికి రావడం గర్వంగా ఉంది. దీపావళి సందర్భంగా యాదవ సంఘం సద్దర్ ఉత్సవాలు నిర్వహిస్తున్నాయని, సంఘం పెద్దలు ఈ నెల 22న సద్దర్ నేర్మేట్ నుండి వినాయక నగర్ మరియు మల్కాజ్గిరి వరకు జరిగే ఉత్సవానికి ఆహ్వానం పలికారు.
సార్. మేము గత ఒక 17 సంవత్సరాల నుంచి మేము పోటీలు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఓల్డ్ ఎలిమెంట్ సదర్ 22వ తారీఖు అందరు రావాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. ఈ ఒక దినపోతులు చూసే 2 మహారాష్ట్ర కింద వచ్చినాము, 2 హర్యానా కింద వచ్చినాము, 1 సోలాపూర్ మొన్న 2 నెలల కింద ఈ పోటీ సదర్ కోసం స్పెషల్గా తెచ్చడం జరిగింది. మేము ఈసారి సదర్ 22వ తారీఖు రోజు లేదన్నా 15-16 పోతుల నుంచి మేము ఓల్డ్ ఎలిమెంట్ నుండి వినాయకనగర్ చౌరస్తాలో జరిగే సదర్కి రావడం జరుగుతుంది. నేరేడుమెట్లో చాలా భారీ ఎత్తున తీస్తున్నాము. 2-3 రకాల బ్యాండ్, డీజే, డాన్సర్లతో కలిపి చాలా భారీ ఎత్తున వస్తుంది. ఓల్డ్ ఎలిమెంట్ నుంచి ఇక్కడ వచ్చి జెడ్పీహెచ్ఎస్ స్కూల్ దగ్గర వేసే కమాండ్ దగ్గరికి మేము రంగరంగ వైభవంగా రావడం జరుగుతుంది. కుటుంబ సంఘంగా దోస్తులతో అందరితో ఆడుతూ పాడుతూ సదర్ స్టేజ్ దగ్గరికి రావడం జరుగుతుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.